హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బ్లాగ్ అయితే లెంతీ చేయను, ఆల్రెడీ తమిళ బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో వెస్ట్ గోదావరి హౌస్ అయితే మేము షిఫ్ట్ అయిపోయిన తర్వాత సో కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. అలాగే రీసెంట్గా బెడ్ కూడా తీసుకున్నాం అన్నమాట. సో కాట్ ఇదే మీకు షార్ట్స్లో నేను చెప్తున్నాను కదా. సో మ్యాట్రిక్స్ కోసం కంఫర్టర్ తీసుకున్నాను అని చెప్పేసి సో దాని ఫుల్ వీడియో చేస్తాను కదా. ఫైనలీ ఇప్పటికైతే ఇలా మా బెడ్ అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో అన్బాక్సింగ్, మీకు ఈ బెడ్ ఎక్కడ తీసుకుని, ఎంత కాస్ట్, అసలు బెడ్ తీసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, అసలు ఏముంటాయి అన్నది కూడా మీకు ఈ బ్లాగ్లో అయితే చెప్పేస్తాను. ఫస్ట్ ఈ బెడ్ కాస్ట్ అయితే కనుక 55,000 అయితే పడిందండి. ఇది కింగ్ సైజ్ బెడ్ మాట. అంటే మనకి 6x6.5 బెడ్ అయితే ఇది. కాట్ అండ్ మ్యాట్రిక్స్ రెండు కలిపే నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇది నేను ఎలాంటి డిజైన్స్ చూసుకున్నాను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బెడ్ ఎప్పుడైనా కొన్నప్పుడు మనం బ్రాండ్ సైడ్ వెళ్తే బెస్ట్ అండి. నేను 2 months ఫర్నిచర్ షాప్లు కాకినాడ, రాజమండ్రి ఇవన్నీ వెతికి 2 months తర్వాత బాగా సెర్చ్ చేసి ఫైనలీ ఇక్కడైతే తీసుకున్నాను. ఇది నేను తీసుకున్న బ్రాండ్ రాయల్ హుక్ ఫర్నిచర్ షాప్. ఇది మనకి రాజమండ్రి చెప్పాను కదా, హైదరాబాద్లోని కాకినాడ కూడా బ్రాంచెస్ ఉంటుంది. మీరు ఎందుకు అటు సైడ్ వెళ్దాం బ్రాండ్ సైడ్ అంటే, ఎప్పుడైనా వీళ్ళ సర్వీస్ అయితే ఉంటుంది. నేను తీసుకున్న షాప్లో 5 years వారంటీ ఇచ్చారు. సో వీళ్ళ సర్వీస్ ఉంటుంది. ఎంత దూరమైనా వచ్చి వీళ్ళైతే కనుక ఇన్స్టాల్ అయితే చేస్తారు. ఎప్పుడైనా మనం ఇంకొక ట్రాన్స్ఫర్లో షిఫ్టింగ్లో మాకు ఉంటుంది. సో పైకర్స్ అండ్ మూవల్స్కి అప్పగిస్తే వాళ్ళు ఎలా పడితే అలా తీసి ఫిట్ చేసేస్తారు, ఎలా పడితే రిమూవ్ చేస్తారు. వీళ్ళకి ఆ టైంకి మనం కాల్ చేస్తే కనుక వచ్చి వీళ్ళే అన్ఇన్స్టాల్ చేస్తారు. మళ్ళీ మనకి అడ్రస్ మారిపోయాక మళ్ళీ షిఫ్ట్ అయ్యాక కొత్త హౌస్కి వచ్చి వీళ్ళే ఇన్స్టాల్ చేస్తారు. మెయిన్ ఆ పాయింట్లో తీసుకున్నాను. సో ఎప్పుడైనా ఎక్స్చేంజ్ ఉండొచ్చు, బ్రాండ్ వారంటీ వాళ్ళకి అడగచ్చు, ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే ఇక్కడికైతే వచ్చానమాట. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే ఇలా కర్వ్ అండి. హెడ్స్ దగ్గర లెగ్స్ దగ్గర కర్వ్ ఉండే డిజైన్ నేను తీసుకోలేదు. బేసిక్గా మనకి ఏ బెడ్ అయినా ఎక్కడ ఎవరింట్లో అయినా సరే ఏ షాప్లో అయినా మనకి కర్వ్స్ ఉన్న బెడ్స్ ఎక్కువ ఉంటుంది. హెడ్ దగ్గర చూసారా కర్వ్ డిజైన్ లేకుండా అలా స్క్వేర్ షేప్లో వచ్చింది కదా. హెడ్ అండ్ లెగ్స్ కూడా స్క్వేర్ షేప్లో ఉండాలి. సో 3 sides కూడా మనకి దిగడానికి ఈజీగా ఉండాలి. సో అది నేను చూసుకున్నాను. ఎందుకు కర్వ్ షేప్ నాకు ఇష్టం ఉండదంటే కొంచెం యూనిక్ లుక్ ఉంటుంది కదా. ఎక్కువగా అందరి దగ్గర కూడా కర్వ్ షేపే ఉంటుంది. సో అలా ఉండకుండా మనకి ఇలాగ ఒక మంచి చూడగానే లుక్ బాగుంది అనిపించాలని చెప్పి నేను ఈ బెడ్కి అయితే ఈ డిజైన్ తీసుకున్నాను అనమాట. నాకు ఎప్పటి నుంచి ఇది ఇష్టం. నెక్స్ట్ డార్క్ బ్రౌన్ కలర్ నేను చూస్ చేసుకున్నాను. కాట్ అయితే కనుక బెడ్ కానీ సోఫా కబోర్డ్ లేదంటే మనకి అవన్నీ డ్రెస్సింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఒకటే సింగిల్ కలర్ చాక్లెట్ బ్రౌన్ అయితే కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది. ఈ కలర్కి అయితే నేను వచ్చాను. నెక్స్ట్ ఇది కంఫర్టర్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే 800 పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కంఫర్టర్ విత్ ఎలాస్టిక్ ఇది వచ్చింది. సో మ్యాట్రిక్స్కి వేసినప్పుడు మాది వైట్ మ్యాట్రిక్స్, బేసిక్గా అందరిది వైటే ఉంటుంది అనుకోండి. సో మాఫ్కి కంఫర్టర్ బాగా ఆగుతుందని చెప్పి నేను బ్రౌన్ అయితే తీసుకున్నాను. బట్ ఇది యాక్చువల్గా బెడ్కి బాగా సూట్ అయ్యి బెడ్కి మ్యాచ్ ఇదే బెడ్ షీట్లా ఉందన్నమాట. సో చాలామంది బెడ్ షీట్లా ఇదే యూజ్ చేస్తున్నారు. వీటి లింక్స్ అయితే కనుక నేను షార్ట్స్లో పెట్టాను, డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇస్తాను. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానని చెప్పాను కదా. మీకు లింక్స్ ఓపెన్ అవ్వకపోతే మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మంచం విషయానికి వచ్చేస్తే కనుక నేను చెప్తున్నాను కదండి, మనకి ఎప్పుడైనా సరే నేను 1 lakh, 1,50,000, 2 lakhs అంత రేంజ్లో కూడా బెడ్స్ చాలామంది చూస్తారు, మేము కూడా చూసాం. బట్ ఇది 55,000కి బెడ్ మేము తీసుకున్నాము. అంటే అంత కాస్ట్ నుంచి ఎంత కాస్ట్కి వచ్చామంటే, సో మనం బేసిక్గా మారుతూ ఉంటాం, షిఫ్ట్ అవుతూ ఉంటాం. కాస్ట్లీ బెడ్స్ అవి కొనేసినప్పుడు ఏమవుతుందంటే, యాక్చువల్గా నాకు వైట్ బెడ్ చూసుకున్నాను. బట్ ఎందుకు కొనలేదంటే, మనం కాస్ట్లీ తీసుకున్నప్పుడు మీరు ఒకే చోట స్టాండర్డ్గా ఉంటున్నారంటే ఎంత కాస్ట్ అయినా పెట్టి ఏ ఫర్నిచర్ అయినా తీసుకోవచ్చు. మనం షిఫ్టింగ్ అవుతున్న టైంలో ఏదైనా పోయింది, ఏదైనా బై మిస్టేక్ అది పోయిందంటే మనకి ఎంత కాస్ట్లీ పెట్టి కొన్నాం, ఎంత కొంచెం ఇలా పోయింది, ఇలా పాడైపోయిందని బాధ కలుగుతుంది. సో అది తక్కువలో కనుక మనం తీసుకుంటే కనుక మన బడ్జెట్కి తక్కువలో పెడితే కనుక ఏదైనా పాడైన ఏమైనా పోయినా ఓకే మేనేజ్ చేసేయచ్చు అని చెప్పి అనిపిస్తుంది అని మా హస్బెండ్ చెప్పారు. సో కాస్ట్లీ పెట్టుకోండి, ఇలాగా తక్కువలో తీసుకోమని చెప్పారని 55K అయితే మాకు పెట్టి ఈ బెడ్ అయితే తీసుకున్నాం. చెప్పిన 6x6.5 అయితే వచ్చింది. ఫైనల్లీ బెడ్షీట్ వేసాక లుక్ అవసరం ఉంది. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి. యాక్చువల్గా కబోర్డ్స్కి, డోర్స్కి, డ్రెస్సింగ్ టేబుల్స్ అన్నిటికీ కూడా ఈజీగా మ్యాచ్ అవుతుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే. ఇంకా మ్యాట్రిక్స్ వేస్తే కనుక 10 inches అండి. సో అది ఫైనల్లీ మీకు బెడ్ ఎలా ఉంది, నచ్చిందా అని ఏదైనా కామెంట్ చేసేది చెప్పండి. సో ఏదైనా మంచి వీడియోస్, ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో కూడా చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.